నన్ను ఆశీర్వదించి మరి మా మీద నాన్నగారి మీద ముఖ్యంగా ఉన్నటువంటి గౌరవంతో మీరు అందరూ కూడా ఆశీర్వదించి మరి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు. గెలిపించిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో మీ అందరికి కూడా తెలుసు, అప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మనం ఎంపీపీని ఎలాగైనా ఎంపీపీ పదవిని మనం కైవసం చేసుకోవాలి, దానికి సంబంధించి మనకి ఎక్కడ అవకాశం ఉంటే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఒక మనిషిని నమ్మి మనం పార్టీలోకి తీసుకొచ్చాం. అది ఎంత పెద్ద పొరపాటు అన్నటువంటిది మరి గ్రహించేసరికి సమయం కూడా గడిచిపోయింది. నిజంగా అటువంటి పొరపాటు చేసినటువంటి వ్యక్తి ఇంకెప్పుడు కూడా అలాంటి సాహసం చేసేటువంటి నిర్ణయం తీసుకోరు. ఒకటైతే నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు మీకు ఎవరైతే చింతకాయలు ముచ్చాలనే వ్యక్తితో మీకు ఎంత శత్రుత్వం ఉందో నాకు తెలుసు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, మీ అందరికీ కలిపి ఎంత కోపం ఉందో నా ఒక్కడికే అంత కోపం ఉంది వాళ్ళ చింతకాయలు ముచ్చాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, మనం తిన్న ప్రతి దెబ్బకి కూడా తిరిగి మనం చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో ఎక్కడ ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు. ఇవాళ ఈ గ్రామంలో అనేక రకాలైనటువంటి భూదందాలు ఇవన్నీ కూడా జరిగాయి. తీసుకున్నటువంటి ఒక్క గజం భూమిని కూడా వెనక్కి వదలకుండా ప్రతి గజాన్ని కూడా మనం మళ్ళీ తిరిగి వెనక్కి లాక్కొని మన ప్రభుత్వానికి బాధ్యత. ఇప్పుడు సమయం దగ్గర పడింది, మనం ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి అయితే కాదు. కానీ ఈరోజు మీకు తెలుసు, నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముత్యాలంపాలెం నుంచి మొదలు పెడతాను. అది ఎలాంటి కార్యక్రమం? నాకు ముత్యాలంపాలెం నాయకులు ప్రజలు అంటే ఒక్క విషయంలో తప్ప, ముత్యాలని తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయంలో తప్ప ఇంకే విషయంలోని కూడా నేను ఎప్పుడు ఎవరిని దూరం చేసుకునేటువంటి కార్యక్రమం చేయలేదు. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒక కార్యక్రమం చేయు, పెద్ద ఎత్తున చేయాలి, నియోజకవర్గం అంతా తిరగాలి, నీకు మళ్ళీ మంచి హైప్ రావాలి అంటే ప్రజా సంక్షేమ యాత్ర అని చెప్పి మొదలుపెట్టాను. ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? ఇదే ముత్యాలంపాలెం మొదలుపెట్టాను. ఆ రోజు నా మీద కోపంతో నచ్చిబాబు కొబ్బరికాయ ఇసేసాడు. అది అన్ని స్టేట్ వైడ్ అన్ని టీవీల్లోని అన్ని పేపర్లోని ఊ అంటారా అని చెప్పి మంచి పాట వేసి మరీ దాన్ని పెట్టాడు. అవునా కదా? స్టేట్ అంతా వైరల్ అయింది. నేను అసెంబ్లీకి వెళ్తే ఆ పాట పాడేవారు నన్ను చూసి టీడీపీ వాడు, పక్కన టీడీపీ ఎమ్మెల్యే, బాబు ఊ అంటావా అని చెప్పి. అయినా ఏ రోజు అచ్చిబాబు నేను వేరే రకంగా చూడలేదు. ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిన మరుసటి క్షణం నుంచే మళ్ళీ ఎందుకంటే మనం ఒక మాట అనుకున్నా చేసుకున్నా ఒక కుటుంబ సభ్యుల్లాగే మొదటి నుంచి కూడా ఉంటాం. అది ఒక్క ముత్యాల విషయంలో అయితే 100% నేను తప్పు చేశాను. మరొకసారి ఎటువంటి తప్పు అనేటువంటి జరగదు. ఆ పేరు అనేటువంటిది వినబడదు. వినబడాలి అంటే మళ్ళీ వచ్చే మన అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్లలో పలానా చింతకాయలు ముత్యాలని అరెస్ట్ చేశారనో జైల్లో పెట్టారనో వినబడతారు తప్ప వినబడేటువంటి మన పార్టీలో ఎక్కడ కూడా పేరు వినబడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా. మరొక విషయం, ఏదైతే ఉద్యోగాల కోసం కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్టీపీసీలో వాడచీపురిపల్లికి వచ్చి ముడిచ్చాం. వాడచీపురిపల్లి పంచాయతీలో ఉంది ఎన్టీపీసీ, అక్కడ ముడిచ్చాం. నాయుడుపాలెం ఒకటి ఇచ్చాం. కానీ ముత్యాలంపాలెం మాత్రం 7కి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఉన్నటువంటి అవకాశాన్ని అన్ని రకాలుగా కూడా మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా చేసుకుంటూ